ఈరోజు నీ హృదయములో నీ తల్లి సింహాసనం ఎక్కడ? నీ తండ్రి సింహాసనం ఎక్కడ? బాధ్యతగా కన్ని పెంచి ప్రయోజకులను చేసినటువంటి వారిని మరిచినట్లయితే దేవుడు కూడా నిన్ను మర్చిపోతాడు. నా ప్రియమైన యవ్వన బిడ్డలారా జాగ్రత్తగా వినండి, తల్లులారా తండ్రులారా జాగ్రత్తగా వినండి. నువ్వు మొదట నీ సమస్య ఎప్పుడు నీ కుటుంబంలో వచ్చినా, ఏ రకంగా నీ కుటుంబం మీదకి వచ్చినా, మొదట దేవుని బిడ్డలుగా దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలుగా మీరు చేయవలసిన ప్రప్రథమమైన పని ఏంటంటే, ఏం చేద్దామని కంగారు పడకుండా, ఎలా చేద్దామని కంగారు పడకుండా, ఎవరి దగ్గరికి వెళ్దామని కంగారు పడకుండా, మొదటగా దేవుని పాదాల దగ్గర మోకరించి, ప్రభువా ఈ ఆపద, ఈ అనారోగ్యము, ఈ సమస్య, ఈ శోధన, ఈ చిక్కు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. దీంట్లో ఒకవేళ నా నిర్లక్ష్యం కానీ, నా అవిధేయత కానీ ఏదైనా ఉంటే దయచేసి నన్ను క్షమించి నీ సహాయాన్ని వేడుకుంటున్నాను తండ్రి నువ్వు మోకరించగలిగితే, ఎవరి పిల్లలైనా అంతే, తెలుసో తెలియకో గ్రహపాటునో పొరపాటునో నీ జీవితంలో ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు దాని గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకొని, నీ హృదయం పాడు చేసుకొని, చదవకుండా, పుస్తకం పట్టుకోకుండా, కాలేజీకి వెళ్ళకుండా ఖాళీగా తిరుగుతూ నీ జీవితం పాడు చేసుకునే దానికంటే, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, ఉదాహరణ చెప్తాను చూడండి. దారిలో వెళ్తున్నాం, ఎవడో నీళ్ళు చల్లాడు, చూసుకోలేదు, పొరపాటున కాలు దాని మీద పడిపోయింది, జారి పడిపోయావు. ఏం చేస్తావు? ఎవడురా ఇక్కడ నీళ్ళు చల్లింది అంటావా? వెనక్కి తిరిగి అంటావా? కళ్ళు కనపడకుండా ఎక్కడెవరు చల్లిందని తిడతావా? కూర్చొని అట్ట కూర్చొని ఇంకా పూసుకుంటా మాట్లాడుతూ ఉంటావా? మాట్లాడరు ఎవడు కూడా. కొత్త ప్యాంటు ఏమనుకుంటా? దులుపుకొని నిలబడతావా? నిలబడవా? ఆ నిలబట్టమే దేవుళ్ళో నిలబడటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నువ్వు ఒకవేళ ఏదైనా సందర్భంలో పడిపోయినప్పుడు, అయ్యా ఇదిగో ఈ చిన్న పొరపాటున గ్రహపాటున పడిపోయారు, నన్ను ఎప్పుడు పడకుండా నువ్వు సహాయం చేయమని నువ్వు అడిగితే ఆయన లేవనెత్తుతాడు.